Good morning, everyone. This is S. Madhavilata, Contract Faculty in Mathematics from Dr. B.R.R. Government College, Jadcherla. Today, topic is basis ఆధారము. What is a basis? Definition of basis. ఆధారము అంటే ఏమిటి? డెఫినేషన్ చూద్దాము. V అనేది ఒక సదిశాంతరాలం, H అనేది Vకి ఉపాంతరాలం అయితే బీటా ఈక్వల్స్ B1 సెట్ B1 B2 అండ్ సో ఆన్ BP అనేది హెచ్కి ఉపసమితి అయితే బీటా అనేది హెచ్కి ఆధారం కావాలంటే క్రింది నియమాలను పాటించాలి. అవి ఏవి అంటే బీటా రుజు స్వతంత్ర సమితి, బీటాచే జనితమైన ఉపాంతరాలం హెచ్ అనగా హెచ్ ఈక్వల్ టు స్పాన్ ఆఫ్ బీటా. సో స్పాన్ ఆఫ్ బీటా అంటే ఏంటమ్మా? B1 B2 అండ్ సో ఆన్ BP. అంటే మనకి ఏం కావాలి? ఆధారం కావాలంటే ఫస్ట్ ఇచ్చిన సెట్ అనేది ఆధారం కావాలంటే లీనియర్ ఇండిపెండెంట్ కావాలి, నెక్స్ట్ స్పాన్ ఆఫ్ కావాలి. ఈ రెండు అయినాయి అనుకోండి, అప్పుడు కావాల్సి ఇచ్చినటువంటి సెట్ ఆధారం అవుతుంది అని చెప్పేసి చెప్పవచ్చు. సో ఎగ్జాంపుల్ చూద్దాము. R² E1 బార్ ఈక్వల్ టు 1 0, E2 బార్ ఈక్వల్ టు 0 1 రెండు సదిశలు అయితే E1 బార్ E2 బార్లు R²కు ఆధారమును ఏర్పరచును అని చూపండి. సో సొల్యూషన్ తీసుకుంటే బీటా ఈక్వల్ టు E1 బార్ E2 బార్. సో దాంట్లో ఫస్ట్ది బీటా అనేది రుజు స్వతంత్ర సమితి లేదా రుజు స్వతంత్రాలు అని చూపుట. C1 E1 బార్ ప్లస్ C2 E2 బార్ ఈక్వల్ టు 0. సో C1 ఇంటూ E1 బార్ అంటే 1 0 ప్లస్ C2 ఇంటూ E2 బార్ అంటే 0 1 ఈక్వల్ టు 0 0. అంటే ఇప్పుడు ఫస్ట్ అది మనము రుజు స్వతంత్ర సమితి అని చూపిస్తున్నాం. సో C1తో మల్టిప్లై చేయండి అమ్మాయిగా. C1 0 ప్లస్ C2తో సెకండ్ దాన్ని చేస్తే 0 C2 దట్ ఈక్వల్ టు 0 0. C1 ప్లస్ 0 అంటే రెండు మ్యాట్రిక్స్ని మనము అడిషన్ చేస్తున్నాము. C1 ప్లస్ 0 అంటే C1, 0 ప్లస్ C2 అంటే C2 ఈక్వల్ టు 0 0. సో అనురూప మూలకాలను పోల్చినట్టయితే C1 ఈక్వల్ టు 0, C2 ఈక్వల్ టు 0. సో C1 C2 రెండు కూడా జీరోస్ అయినాయి, స్కేలార్స్ కాబట్టి బీటా అనేది రుజు స్వతంత్ర సమితి అని చెప్పవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఏమని చూపించాలి? R² ఈక్వల్ టు స్పాన్ ఆఫ్ బీటా అని చూపాలి. సో దాంట్లో ఫస్ట్ U బార్ ఈక్వల్ టు ఏమనుకుందామంటే AB అనేసి అనుకుందాము. AB ఈక్వల్ టు ఏంటి మనకి? A ఇంటూ 1 0 ప్లస్ B ఇంటూ 0 1 రాయొచ్చు కదా. సో అదే రాస్తున్నాము. దట్ ఈక్వల్ టు A ఇంటూ E1 బార్ ప్లస్ B ఇంటూ E2 బార్ దట్ ఈక్వల్ టు స్పాన్ ఆఫ్ బీటా అనేసి రాయవచ్చు. దేర్ఫోర్ R² ఈక్వల్ టు స్పాన్ ఆఫ్ బీటా అంటే ఏంటి? E1 బార్ E2 బార్. దేర్ఫోర్ R²లో ఏదేని సదిశను E1 బార్ E2 బార్ సదిశల రుజు సంయోగంగా వ్రాయవచ్చు. సో రుజు సంయోగంగా రాయవచ్చు కాబట్టి R² అనేది స్పాన్ ఆఫ్ E1 బార్ E2 బార్. దేర్ఫోర్ E1 బార్ E2 బార్లు R²కు ఆధారమును ఏర్పరచును అని చెప్పవచ్చు. సో ఇదే విధంగా నెక్స్ట్ మనం R³ ఆధారాన్ని కూడా ఏర్పరిచే సెట్టును తీసుకుంటున్నాం. ఇది హోంవర్క్గా లేదా ఒకసారి ట్రై చేయండి మా. 1 0 0 0 1 0 0 0 1 సమితి R³ ఆధారమును ఏర్పరచును అని చూపండి. అంటే ఇక్కడ E1 బార్ ఈక్వల్ టు 1 0 0, E2 బార్ ఈక్వల్ టు 0 1 0, E3 బార్ ఈక్వల్ టు 0 0 1 అనేసి తీసుకుంటాము. తీసుకొని సేమ్ C1 ఇంటూ E1 బార్ ప్లస్ C2 ఇంటూ E2 బార్ ప్లస్ C3 ఇంటూ E3 బార్ ఈక్వల్ టు 0 బార్ తీసుకొని C1 C2 C3 వాల్యూస్ కనుక్కోవాలి. సేమ్ పై దానిలాగానే. అప్పుడు C1 C2 C3 మూడు కూడా జీరోస్ వచ్చేస్తాయి. దేర్ఫోర్ ఇచ్చినటువంటి సెట్ ఏంటి? రుజు స్వతంత్ర సమితి అనేసి చెప్పవచ్చు. నెక్స్ట్ R³ ఈక్వల్ టు స్పాన్ ఆఫ్ R అని చూపించాలి. సో R³ ఈక్వల్ టు స్పాన్ ఆఫ్ R అంటే U బార్ ఈక్వల్ టు ఏమంటాము? ఇక్కడ 3/1 మ్యాట్రిక్స్ కాబట్టి ABC అనేసి తీసుకుంటాము. సో
ఏబిసి ఈక్వల్ టు ఏ ఇంటూ 1 0 0 రాయొచ్చు, ప్లస్ బి ఇంటూ 0 1 0 రాయొచ్చు, ప్లస్ సి ఇంటూ 0 0 1 అని రాయవచ్చు. సో దట్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఈ1 బార్ ప్లస్ బి ఇంటూ ఈ2 బార్ ప్లస్ సి ఇంటూ ఈ3 బార్ అనేసి రాయవచ్చు. దట్ ఈక్వల్ టు స్పాన్ ఆఫ్ బీటా. సో దట్ ఈక్వల్ టు స్పాన్ ఆఫ్ ఈ1 బార్ ఈ2 బార్ ఈ3 బార్ అనేసి రాయవచ్చు. దేర్ఫోర్ ఆర్ క్యూబ్ ఈక్వల్ టు స్పాన్ ఆఫ్ ఈ1 బార్ ఈ2 బార్ ఈ3 బార్ అనేసి రాయవచ్చు. అప్పుడు రెండు కూడా అవుతున్నాయి. ఒకటి రుజు స్వతంత్రమైంది, ఇప్పుడు స్పాన్ అయింది. కాబట్టి దేర్ఫోర్ ఆర్ క్యూబ్కు ఇచ్చినటువంటి సెట్ ఆధారమును ఏర్పరచును అని చెప్పేసి చెప్పవచ్చు. నెక్స్ట్ v1 బార్ ఈక్వల్ 1 2 -3 v2 బార్ ఈక్వల్ టు -4 -5 6 అయితే v1 బార్ v2 బార్ సమితి ఆర్ క్యూబ్నకు ఆధారమును ఏర్పరుస్తుందా అని క్వశ్చన్. ఏర్పరుస్తుందా లేదా చూద్దాం. సో ఫస్ట్ ఇచ్చినటువంటివి ఏంటివమ్మా, v1 బార్ v2 బార్ రెండు తీసుకుంటున్నాం. ఫస్ట్ ఏం చూపించాలి మనం, అది ఆర్ క్యూబ్కు రుజు స్వతంత్రము అని చూపాలి. సో రుజు స్వతంత్రము అంటే ఏంటి, c1 v1 బార్ ప్లస్ c2 v2 బార్ ఈక్వల్ టు 0 బార్ అని చెప్పి తీసుకుంటాం. c1 ఇంటూ v1 బార్ అంటే 1 2 -3 ప్లస్ c2 ఇంటూ -4 -5 6 ఈక్వల్ టు 0 0 0. ఇప్పుడు c1తో మల్టిప్లై చేయండి. c1 2c1 -3 c1 ప్లస్ -4c2 -5c2 6c2 ఈక్వల్ టు 0 0 0. సో దట్ ఇంప్లాయిస్ c1 -4c2 2c1 -5c2 -3c1 ప్లస్ 6c2 ఈక్వల్ టు 0 0 0. c1 -4c2 ఈక్వల్ టు 0 2c1 -5c2 ఈక్వల్ టు 0 -3c1 ప్లస్ 6c2 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇక ఎనీ 2 తీసుకొని చేయొచ్చుమా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే 1 2 రెండు ఈక్వేషన్లను తీసుకొని c1 c2 వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తున్నా. సో 1 × 2 -2 సెకండ్ ఈక్వేషన్ చేసినట్టయితే ఏమొస్తుంది చూడండి. ఫస్ట్ దాన్ని 2తో మల్టిప్లై చేస్తే 2c1 -8c2 ఈక్వల్ టు 0 వచ్చింది. నెక్స్ట్ సెకండ్ది 2c1 -5c2 రెండింటిని మైనస్ చేస్తున్నాం కాబట్టి ఈ రెండు కూడా క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ -8c2 ప్లస్ 5c2 అంటే -3c2 ఈక్వల్ టు 0. దాని నుంచి c2 ఈక్వల్ టు 0. c2 ఈక్వల్ టు 0 అని ఒకటిలో కానీ రెండులో కానీ రాస్తే c1 ఈక్వల్ టు ఎంత వచ్చింది, 0 వచ్చింది. సో c1 c2 రెండు కూడా 0s అయినాయి. కాబట్టి ఇప్పుడు ఇచ్చినటువంటి సెట్ v1 బార్ v2 బార్ రుజు స్వతంత్ర సమితి అని చెప్పవచ్చు. నెక్స్ట్ సెకండ్ది ఆర్ క్యూబ్ ఈక్వల్ టు స్పాన్ ఆఫ్ v1 బార్ v2 బార్ అని చూపుట. సో u బార్ ఈక్వల్ టు ABC బిలాంగ్స్ టు ఆర్ క్యూబ్ అనేసి అనుకుంటాము. సో అక్కడ v1 v2లను రాస్తున్నాం ఇంటూ xy ఈక్వల్ టు ABC. సో ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ తీసేసుకుంటున్నాము. au బార్ ఈక్వల్ టు, సో au బార్ ఈక్వల్ టు తీసుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలి మనం, పివోట్ ఎలిమెంట్స్ వచ్చేటట్టుగా పివోట్ కాలమ్స్ వచ్చేటట్టుగా చేసేస్తాము. లేదా అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ ఎలా తీసుకున్నా సరే ABC కదా. ఇక నిలువు వరుసలు 1 2 -3 -4 5 6 ABC. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే r2 → r2 -2 r1. ఎందుకు అంటే ఈ ఎలిమెంట్ 0 కావాలి, అలానే ఇది కూడా 0 కావాలి కదా. థర్డ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ r3 → r3 + 3 r1. సో అది 0. ఇప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ రో యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. సెకండ్ రో వచ్చేసి 0 3 -2a + b. నెక్స్ట్ థర్డ్ రో వచ్చేసి 0 -6 3a + c. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్ అలానే ఉండి ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్, థర్డ్ రోలో సెకండ్ ఎలిమెంట్ 0 కావాలి. దానికి అనేసి ఏం చేస్తున్నామంటే r1 → 3 r1 + 4 r2 r3 → r3 + 2 r2. సో ఇప్పుడు ఇక దీని తర్వాత ఏమొచ్చింది చూడండి అమ్మ, ఇక్కడ చేస్తే ఫస్ట్ రో 3 0 -5 + 4b 0 3 -2a + b 0 0 -a + c + 2b. ఇప్పుడు -a + c + 2b ఈక్వల్ టు 0 అవుతుంది ఇక్కడ దీన్ని తీసుకున్నట్టయితే. కానీ ఇలా 0 అయిందనుకోండి, దాని నుంచి a ఈక్వల్ టు ఎంత అవుతుంది, 2b + c అవుతుంది.
ఇది అసంభవం. ఎందుకంటే మూడు సపరేట్గా ఉండాలి. ఇప్పుడు ఒక ఎలిమెంట్ని తీసుకొని మిగతా రెండింటి యొక్క రుజు సంయోగంగా రాయడానికి వీలు ఉండొద్దు. బట్ ఇక్కడ వస్తుంది కాబట్టి ఇది అసంభవం. ఇది అసంభవం అన్నప్పుడు దీనికి ఇది స్పాన్ అనేది ఏర్పడదు అన్నప్పుడు అది ఆధారాన్ని ఏర్పరుస్తుందా అంటే ఆధారాన్ని ఏర్పరచదు అనేసి చెప్పవచ్చు. సో దేర్ఫోర్ అంటే రుజు స్వతంత్ర సమితి అయింది బట్ స్పాన్ కాలేదు కాబట్టి ఇది ఆధారాన్ని ఏర్పరచదు అనేసి చెప్పవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం v1 బార్ ఈక్వల్ 0 to -1 v2 బార్ ఈక్వల్ టు 2 v2 బార్ ఈక్వల్ టు 2 to 0 v3 బార్ ఈక్వల్ టు 6 16 -5 అయితే h ఈక్వల్ టు స్పాన్ ఆఫ్ v1 బార్ v2 బార్ v3 బార్ ఈక్వల్ టు స్పాన్ ఆఫ్ v1 బార్ v2 బార్ మరియు h యొక్క ఉపాంతరాలమునకు ఆధారాన్ని కనుక్కోండి. ఇది క్వశ్చను. సో సొల్యూషన్ తీసుకున్నట్టయితే ఫస్ట్ ఇచ్చింది రాసేసేయండి. v1 బార్ v2 బార్ v3 బారు. ఇప్పుడు ఆధారాన్ని ఏర్పరుస్తుందా లేదా అని ఎట్లా చేసిన స్పాన్ ఆఫ్ అయినా ఏ దానికైనా మనం ఫస్ట్ అయితే ఏం చేద్దామంటే రుజు స్వతంత్ర సమితి అని చూపాలి. రుజు స్వతంత్ర సమితి అంటే ఫస్ట్ రెండే తీసుకుంటున్నాం. ఇక్కడ v1 v2 అనేసి రెండు తీసేసుకొని చేస్తున్నాము. సో c1 v1 బార్ ప్లస్ c2 v2 బార్ ఈక్వల్ టు 0 బార్ తీసుకున్నట్టయితే c1 ఇంటూ 0 to -1 ప్లస్ c2 ఇంటూ 2 to 0 ఈక్వల్ టు 0 0 0 దట్ ఇంప్లాయిస్ 0 2c1 మైనస్ c1 ప్లస్ 2c2 0 ఈక్వల్ టు 0 0 0 దాని నుంచి 2c2 ఈక్వల్ టు 0 నెక్స్ట్ 2c1 ప్లస్ 2c2 ఈక్వల్ టు 0 మైనస్ c1 ఈక్వల్ టు 0. సో దాని నుంచి ఇప్పుడు ఇక్కడ మైనస్ c1 ఈక్వల్ టు 0 అంటే c1 ఎంత 0 c1 ఈక్వల్ టు 0 అంటే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే 2c2 ఈక్వల్ టు 0 లేదంటే ఇక్కడ డైరెక్ట్గా 2c2 ఈక్వల్ టు 0 అంటే దాని నుంచి c2 ఈక్వల్ టు 0 తిరిగి మనకి ఏమొచ్చేసినాయమ్మా c1 ఈక్వల్ టు 0 c2 ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి ఇచ్చినటువంటి సెట్ ఏమైంది మనకి రుజు స్వతంత్ర సమితి అని చూపించడం ప్రూవ్ చేసేసినాం. ఇప్పుడు ఇక్కడ ఏవైతే రెండు తీసుకొని రుజు స్వతంత్ర సమితులు చూపినామో రిమైనింగ్ ఇంకొక వెక్టార్ ఉంది కదా ఆ వెక్టార్ని v3 ఈక్వల్ టు సమ్ x v1 బార్ ప్లస్ y v1 బార్గా తీసుకొని ఎక్స్ వై వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే రుజు సంయోగంగా వ్రాయగలమా లేదా v3ని v1 v2 రుజు సంయోగంగా అది చెక్ చేద్దాం. సో v3 ఈక్వల్ టు x v1 బార్ ప్లస్ y v2 బార్. సో దాంట్లో v3 అంటే సబ్స్టిట్యూట్ చేసినాం, x v1 బార్ అంటే y v1 బార్ అంటే సబ్స్టిట్యూట్ చేసినాం, తర్వాత మల్టిప్లై చేసినాం 0 2x మైనస్ x ప్లస్ 2y 0. నెక్స్ట్ దట్ ఇంప్లాయిస్ 6 16 -5 ఈక్వల్ టు 0 ప్లస్ 2y ఈ రెండింటిని కూడా యాడ్ చేస్తున్నాం. 0 ప్లస్ 2y అంటే 2y 2x ప్లస్ 2y మైనస్ x ప్లస్ 0 అంటే మైనస్ x. నెక్స్ట్ దాని నుంచి 6 ఈక్వల్ టు 2y దాని నుంచి y ఈక్వల్ టు 3. అదేవిధంగా ఇక్కడ 16 ఈక్వల్ టు 2x ప్లస్ 2y ఉంది కదా ఆల్రెడీ y ఈక్వల్ టు 3 వచ్చింది కాబట్టి x ఈక్వల్ టు ఎంత అవుతుంది అంటే 5 అవుతుంది. ఇప్పుడు x ఈక్వల్ టు 5 y ఈక్వల్ టు 3ని రెండింటిని కూడా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి v3 ఈక్వల్ టు 5 ఇంటూ v1 బార్ ప్లస్ 3 ఇంటూ v2 బార్గా వ్రాయవచ్చు. అంటే v3ని v1 v2ల రుజు సంయోగంగా వ్రాయవచ్చు అన్నప్పుడు ఇప్పుడు స్పాన్ ఆఫ్ v1 v2 v3 బార్ ఈక్వల్ టు స్పాన్ ఆఫ్ v1 బార్ v2 బార్ అని చూపాలి. సో ఇప్పుడు ఫస్ట్ స్పాన్ ఆఫ్ v1 v2 అనేది cv1 బార్ ప్లస్ cv2 బార్ రూపంలో ఉంటుంది, అది అందరికి తెలిసిందే. దేర్ఫోర్ cv1 బార్ ప్లస్ c2 v2 బార్ బిలాంగ్స్ టు ఏం రాయవచ్చు స్పాన్ ఆఫ్ v1 v2 బార్ రాయవచ్చు. సో ఇప్పుడు c1 v1 బార్ ప్లస్ c2 v2 బార్ ఈక్వల్ టు c1 v1 బార్ ప్లస్ c2 v2 బార్ ప్లస్ 0 ఇంటూ v3 బార్ రాయొచ్చు. దట్ ఈజ్ బిలాంగ్స్ టు స్పాన్ ఆఫ్ v1 v2 v3 అని రాయొచ్చు. ఇక్కడ c1 v1 బార్ ప్లస్ c2 v2 బార్ అంటే ఏంటమ్మా స్పాన్ ఆఫ్ v1 v2 సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు స్పాన్ ఆఫ్ v1 v2 v3 ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు ఇది సబ్సెట్ ఆర్ ఈక్వల్ దాని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. నెక్స్ట్ లెట్ c1 v1 బార్ ప్లస్ c2 v2 బార్ ప్లస్ c3 v3 బార్ బిలాంగ్స్ టు స్పాన్ ఆఫ్ v1 v2
V3 అనేసి అనుకున్న తర్వాత ఇక్కడ C1 V1 బార్ ప్లస్ C2 V2 బార్ ప్లస్ C3 V3 బార్ దట్ ఈక్వల్ టు C1 V1 బార్ ప్లస్ C2 V2 బార్ ప్లస్ C3 V3 బార్ అంటే ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి ఏం రాయవచ్చుమా 5V1 బార్ ప్లస్ 3V2 బార్ అది సబ్స్టిట్యూట్ చేసినాం. దాని తర్వాత C1 V1 బార్ ప్లస్ C2 V2 బార్ ఈక్వల్ టు మొత్తం సింప్లికేషన్ కనుక మనం చేస్తే ఏమొచ్చింది అంటే C1 ప్లస్ 5C3 V1 ప్లస్ C3 ప్లస్ C2 ప్లస్ 3C3 ఇంటూ V2 దట్ ఈజ్ బిలాంగ్స్ టు స్పాన్ ఆఫ్ V1 V2 అంటే ఇక్కడ V1 ఇక్కడ V2 ఉంది కాబట్టి స్పాన్ ఆఫ్ V1 V2 therefore span of V1 bar V2 bar V3 bar subset are equal to span of V1 bar V2 bar equation number 3. So from 1 and 2 en రాయవచ్చు అంటే therefore span of V1 bar V2 bar V3 bar equal to span of V1 V2 బార్లో ఆటోమేటిక్ ఇక్కడ V అనేది రుజు స్వతంత్ర సమితి అయింది కాబట్టి therefore set V1 V2 అనేది ఉపాంతరాలం అవుతుంది అని చెప్పవచ్చు. సో నెక్స్ట్ వితస్థి సమితి సిద్ధాంతము. సో వితస్థి సమితి సిద్ధాంతము అంటే ఏంటి అంటే ఎస్ ఈక్వల్ టు సెట్ V1 బార్ V2 బార్ V3 బార్ అండ్ సో ఆన్ VP బార్ అనేది Vలోని సదిశల సమితి మరియు H ఈక్వల్ టు స్పాన్ ఆఫ్ V1 V2 అండ్ సో ఆన్ VP. దీంట్లో 2 బిట్స్ ఉంటాయి. ఫస్ట్ది ఏ బిట్ ఏంటంటే ఎస్లోని ఏదేని సదిశ VPను దాని ముందు ఉండే మూలకాల రుజు సంయోగంగా రాసినచో వచ్చే సమితి VP లేకుండా Hకి వితస్థింపబడుతుంది. బి బిట్ H ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అయినా S యొక్క ఉపసమితి Hకి ఆధారం అవుతుంది. సో ప్రూఫ్ S ఈక్వల్ సెట్ V1 V2 అండ్ సో ఆన్ VP అనేది Vలోని సదిశల సమితి. H ఈక్వల్ టు స్పాన్ ఆఫ్ V1 V2 అండ్ సో ఆన్ VP. ఏ బిట్ VP అనేది Sలోని మిగతా మూలకాల రుజు సంయోగంగా రాసినచో అంటే ఆ రుజు సంయోగం మనం తీసుకోవచ్చు కదా. సో రుజు సంయోగం ఏం తీసుకుంటున్నామంటే VP బార్ ఈక్వల్ టు A1 V1 బార్ ప్లస్ A2 V2 బార్ ప్లస్ అండ్ సో ఆన్ AN VN బార్. లేదంటే ఇక్కడ ఈ P వరకు ఉంది కాబట్టి AP -1 VP -1 దాన్ని ఈక్వేషన్ నెంబర్ 1గా తీసుకుందాం. దానికన్నా ముందు సజెషన్ అంటే ఇప్పుడు ఒకవేళ మనకి ఇక్కడ ఒక 10 ఉన్నాయనుకోండి V10 ఈక్వల్ టు ఏం తీసుకుంటామంటే A1 V1 ప్లస్ A2 V2 ప్లస్ అండ్ సో ఆన్ A9 V9గా తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ Hకి ఏదేని ఉపసమితిని మనము X అనేది అనుకుందాం. అప్పుడు X బిలాంగ్స్ టు ఏమవుతుంది H అవుతుంది. H అనేది స్పాన్ ఆఫ్ కదా దేర్ఫోర్ X బిలాంగ్స్ టు ఏమవుతుంది స్పాన్ ఆఫ్ V1 V2 అండ్ సో ఆన్ VP అవుతుంది. నెక్స్ట్ ఏ ఈక్వల్ టు C1 V1 ప్లస్ C2 V2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ CP VP. సో దట్ ఇంప్లాయిస్ C1 V1 ప్లస్ C2 V2 ప్లస్ అండ్ సో ఆన్ CP ఇంటూ A1 V1 ప్లస్ A2 V2 ప్లస్ అండ్ సో ఆన్ AP -1 VP -1 అనేసి రాసేస్తున్నాం. ఎందుకోసం అంటే ఇక్కడ VP అంటే ఇంతకుముందు ఉంది ఈక్వేషన్ 1 అనుకున్నాం, దానికి ముందు ఉండే సదిశల రుజు సంయోగం. ఆ మొత్తాన్ని కూడా ఇక్కడ మనము సబ్స్టిట్యూట్ చేసినాక దట్ ఈక్వల్ టు ఇక్కడ V1 టర్మ్స్ V2 టర్మ్స్ అన్నీ కూడా కామన్ తీస్తే ఏమొస్తుందంటే V1 టర్మ్స్ కామన్ తీస్తే C1 ప్లస్ CP ఇంటూ A1 ఇంటూ V1 ప్లస్ C2 ప్లస్ CP A2 ఇంటూ V2 ప్లస్ అండ్ సో ఆన్ CP -1 ప్లస్ CP AP -1 ఇంటూ VP -1. ఇది ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఇక్కడ VP ఇవన్నీ కూడా స్కేలార్స్ ఏవి C1 C2 అండ్ సో ఆన్ CP A1 A2 అండ్ సో ఆన్ AP -1 అన్నీ కూడా
స్కేలార్సే కదా. ఇప్పుడు ఇక్కడ సదిశలు ఏవేవి ఉన్నాయి, v1 v2 అండ్ సో ఆన్ vp-1 ఉంది. అంటే ఇప్పుడు ఈ vp-1 వరకు ఉన్న సదిశలన్నిటిని కూడా ఏం రాసినామమ్మ, ఇప్పుడు మనం చేస్తూ పోతే రుజు సంయోగంగా రాయేసినాం. కాబట్టి దేర్ఫోర్ v1 బార్ v2 బార్ అండ్ సో ఆన్ vp-1 అనేది రుజు సంయోగం. Therefore, H equal to span of V1 bar, V2 bar and so on VP-1 అనేసి రాయవచ్చు. నెక్స్ట్ బీబిట్. బీబిట్ ఏంటి అని అంటే ఏదైతే ఇచ్చారో అది ఫస్ట్ తీసేసుకుందాము. ఏ నుండి అంటే ఫస్ట్ బిట్ నుండి ఎస్లోని మూలకాల ద్వారా వితస్తింపబడిన సమితి హెచ్ అవుతుంది. అది తెలిసింది ఇప్పుడే చేసినాం కాబట్టి. మరియు ఎస్ అనేది రుజు స్వతంత్రమైన ఎస్ అనేది హెచ్కి ఆధారం అవుతుంది. ఇది కూడా తెలుసు, ఎందుకంటే ఆల్రెడీ స్పాన్ అయ్యింది కాబట్టి ఇప్పుడు జస్ట్ రుజు స్వతంత్రం అయ్యిందనుకోండి, ఆటోమేటిక్గా అది ఆధారం అవుతుంది. ఒకవేళ ఎస్ అనేది రుజు స్వతంత్రం పరివర్తనమైన ఎస్లోని సదిశ మరొక సదిశ మీద ఆధారపడి ఎస్ తీసుకొని ఏ నుండి ఆ సదిశలను విమర్శించవచ్చు. అంటే ఇక్కడ రుజు పరివర్తనంగా రుజు పరాధీనమైన, ఒకవేళ ఇక్కడ ఎస్ అనేది రుజు స్వతంత్రమైతేనేమో ఆటోమేటిక్గా ఆధారం అవుతుంది. ఇన్ కేసు రుజు పరాధీనం కనుక అయ్యిందనుకోండి, ఎస్లోని సదిశలు మరొక సదిశ మీద ఆధారపడినటువంటిది తీసుకుంటే పైన ఏ బిట్లో చేసినట్టు అంతకన్నా ముందున్న వాటి నుంచి మళ్ళీ మనం చేసుకుంటూ పోవచ్చు కదా. అంటే ఆ ఎలిమెంట్ని తీసేయచ్చు. ఇప్పుడు వీపీని తొలగించినాం, VP-1 అంటే ముందున్న వరకు చేసినాం. ఆ విధంగా చేసుకుంటూ పోవచ్చు. అంటే అలా చేసుకుంటూ పోతే మిగిలిన మూలకాలలో ఏర్పడిన సమితి వితస్తింప చేయడానికి పునరావృతం చేసిన ఏర్పడిన సమితి ఏమవుతుందంటే మనకి రుజు స్వతంత్రం అవుతుంది. అంటే అట్లా ఎలిమినేట్ చేసుకుంటూ పోతుంటే కూడా ఎక్కడో ఒక దగ్గర అంటే ఎలిమినేట్ చేసి ఎండింగ్కి వస్తే అప్పుడు ఆ సెట్ కూడా ఏమవుతుందంటే రుజు స్వతంత్రం అవుతుంది. సో రుజు స్వతంత్రం అయ్యి ఎట్లా చేసినా కానీ మనం ఒకవేళ పరాధీనం చేసుకుంటే ముందున్న మూలకాలని రుజు సంయోగంగా రాసుకుంటూ పోయి వితస్తింప చేస్తున్నాం, స్పాన్ని కనుక్కుంటూ పోతున్నాం. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే అది ఏదైతే లాస్ట్లో మిగులుతుందో ఆ సెట్ అనేది రుజు స్వతంత్రం అవుతుంది. డైరెక్ట్గా రుజు స్వతంత్రం అయితేనేమో ఆధారం అవుతుంది, ఇలా చేసినా రుజు స్వతంత్రం అవుతుంది. రుజు స్వతంత్రం అయ్యింది అంటే అది ఆటోమేటిక్గా ఏమవుతుందమ్మా, ఆధారం అవుతుంది. ఇది మనకి ఏంటిది అంటే వితస్తి సమితి సిద్ధాంతము. సో ఒక ప్రాబ్లం చూడండి. 1 రోస్ చదువుతున్నామ్మా. 1 4 0 2 0 0 0 1 -1 0 0 0 0 0 1 0 0 0 0 0 అయితే ఖాళీ యొక్క ఆధారమును కనుక్కోండి. సో సొల్యూషన్ ఏ ఈక్వల్ టు ఇక్కడ ఏవైతే ఇచ్చారో అవన్నిటిని కూడా సదిశలుగా అంటే ఒక్కొక్క నిలువు వరుసని ఒక్కొక్క సదిశగా తీసుకుంటున్నాము. A1 A2 A3 A4 A5గా తీసుకుంటున్నాము. ఇప్పుడు A1 ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, నిలువు వరుసగా కాలమ్స్ తీసుకుంటున్నాం. 1 0 0 0. A2 ఈక్వల్ టు 4 0 0 0. A3 ఈక్వల్ టు 0 1 0 0. A4 ఈక్వల్ టు 2 -1 0 0. A5 ఈక్వల్ టు 0 0 1 0. సో ఇక్కడ A1 చూడండి, A1 A3 A5 ఈ మూడు ఉన్నాయి కదా. ఈ మూడు కూడా ఏంటివి ఒక్కసారి చెక్ చేయండి. ఫస్ట్ది, థర్డ్ది, ఫిఫ్త్ది. ఫస్ట్ చూసినట్టయితే 1 0 0 0, థర్డ్ది 0 1 0 0, ఫిఫ్త్ది 0 0 1 0. అంటే ఇవి మూడు కూడా ఏంటివి మనకి అని అంటే పివోట్ కాలమ్స్. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ చూసినా కానీ 4 0 0 ఉంది. 4 కనుక కామన్ తీస్తే ఏమవుతుంది చూడండి, మళ్ళీ మనకి 4 కామన్ తీస్తే 1 0 0 0. అంటే ఈడ కూడా మళ్ళీ ఏమొచ్చింది మనకి 4 × A1 వచ్చింది. అంటే పివోట్ కాలం అవుతుంది, బట్ A1 వచ్చేస్తుంది. అంటే ఏదో ఒకటే తీసుకుంటాం మనం. పివోట్ కాలం రెండు సేమ్ వచ్చిన రెండు అన్నీ కౌంట్ చేయలేము, ఒకటే తీసుకుంటాం. నెక్స్ట్ A4ని కనుక తీసుకుంటే 2 -1 0 0,
2 కామన్ తీయండి, 1 0 0 0 ప్లస్ -1 ఇంటూ 0 1 0 0. ఇక్కడ ఈ 1 0 0 దీన్ని A1 రాయవచ్చు. నెక్స్ట్ ఇక్కడ 0 1 0 0 నేను రాయవచ్చు, A3 రాయవచ్చు. అంటే A4 ఈక్వల్ టు ఏం రాయవచ్చు మనము, 2A1 మైనస్ A5 A3 అనేసి రాయవచ్చు కదా. సో ఇక్కడ A5 ఈక్వల్ టు ఎంత ఉంది, 0 0 1 0. ఇక్కడ బేసిస్ ఫర్ కాల్ ఏ ఈక్వల్ టు ఏమైతాయి అంటే A3 A4 A5గా తీసుకుంటున్నాం. A3 A4 A5 ఇవి ప్రతి ఏ యొక్క పివోట్ కాలంలో రుజు సంయోగంగా వ్రాయవచ్చు. అంటే ఇక్కడ బేసిస్ అనేది ఏమవుతున్నాయంటే A3 A4 A5. సో A3 కాదమ్మా A2 సారీ A2 A3 A5. సో A2 అంటే ఇది 4 0 0 0. నెక్స్ట్ A3 అంటే 0 1 0 0. A4 అంటే 2 -1 0 0. సో ఇవి మనకి బేసిస్ ఫర్ కాల్ ఏ అని చెప్పవచ్చు. నెక్స్ట్ నిరూపక వ్యవస్థ, కోఆర్డినేట్ సిస్టమ్. నిరూపక వ్యవస్థ అంటే ఏంటో చూద్దాం. బీటా ఈక్వల్ సెట్ B1, B2, అండ్ సో ఆన్ Bn అనేది V సదిశాంతరాలానికి ఆధార సమితి మరియు x బిలాంగ్స్ టు V ఒక ఆధారం. బీటాను ఉపయోగించి x యొక్క నిరూపక మూలాలు లేదా x యొక్క బీటా నిరూపకాలు C1, C2, అండ్ సో ఆన్ Cnలకు x ఈక్వల్ టు C1 B1 ప్లస్ C2 B2 ప్లస్ అండ్ సో ఆన్ Cn Bn అయినా R⁴n x బీటా ఈక్వల్ టు మ్యాట్రిక్స్ C1 C2 C3 అండ్ సో ఆన్ Cnను xలోని నిరూపక సమితి అని అంటారు అని చెప్పవచ్చు. సో దాన్ని ఇంకోలాగా ఎలా రాయొచ్చు అంటే ప్రమేయం కూడా తీసుకొని రాయొచ్చు. ఎక్స్లో బీటా నిరూపకాల సమితి యొక్క నిరూపక ప్రమేయాన్ని ఇలా తీసుకోవచ్చమ్మా. ఎక్స్ టెన్స్ టు ఎక్స్ బీటాగా నిరూపించవచ్చు. ఈ ప్రమేయాన్ని నిరూపక మ్యాపింగ్ అనేసి అంటారు. నిరూపక మ్యాపింగ్. సో ఇప్పుడు ప్రాబ్లం చూసినట్టయితే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాము. బీటా ఈక్వల్ టు B1, B2 యొక్క ఆధారాలు. ఇక్కడ B1 అంటే 1 0, B2 అంటే 1 2 అనేవి R²కి R²లోని x యొక్క నిరూపక సమితి x బీటా ఈక్వల్ టు -2 3 అయిన x బార్ను కనుక్కోండి. మనకు ఇది డెఫినేషన్ ఐడియా ఉండాలి. x బార్ ఈక్వల్ టు C1 B1 బార్ ప్లస్ C2 B2 బార్ అండ్ సో ఆన్. ఇక్కడ x బీటా ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, x C1 B1 ప్లస్ C2 B2. సో x బార్ ఈక్వల్ టు C1 అంటే ఈడ ఎంత మనకి -2 3 అంటే ఈడ x బీటా ఏదైతే ఇచ్చారో దాంట్లోవే C1 C2 అన్నట్టు. C1 ఈక్వల్ టు -2 C2 ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేస్తే -2 into 1 0 plus 3 into 1 2. So that equal to -2 0 plus 3 6. Therefore x bar equal to simplification -2 plus 3 అంటే ఎంత 1. Next 0 plus 6 అంటే 6. X bar equal to 1 6. Next question beta equal to ఇప్పుడు ఇది 1 -4 3 5 2 -2 4 -7 6 అనేది R³ ఆధారం.
ఇక్కడ ఎక్స్ బీటా ఈక్వల్ టు 3 0 -1 అయినా ఎక్స్ బార్ను కనుక్కోండి. సేమ్ దీనిలాగానే చేయాలి. ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి C1 C2 C3 తీసేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ C1 ఈక్వల్ టు 3, C2 ఈక్వల్ టు 0, C3 ఈక్వల్ టు -1. సో అలా సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మనకి చూడండి ఏమొచ్చింది, 3 × 1 - 4 3 + 0 × 5 2 -2 C3 అంటే -1 4 -7 6 దట్ ఈక్వల్ టు 3 -12 9 +0 +4 7 -6. సో దట్ ఈక్వల్ టు ఇదేంటిమా 7 -4 3 -4 అంటే -1 -12 + 7 అంటే -5 9 -6 అంటే 3. సో దేర్ ఫోర్ ఎక్స్ బార్ ఈక్వల్ టు ఎంత, -1 -5 3. ఇది మనకి కావలసినటువంటి ఎక్స్ బార్. నెక్స్ట్ బీటా ఈక్వల్ 3 -5 4 6 అనేది R² ఆధారం. ఇక్కడ ఎక్స్ బీటా ఈక్వల్ టు 5 3 అయిన ఎక్స్ బార్ను కనుక్కోండి. సో సొల్యూషన్ బీటా ఈక్వల్ టు 3 -5 4 6 ఇచ్చింది రాస్తున్నాము, ఎక్స్ బీటా కూడా రాస్తున్నాము. ఇక్కడ ఎక్స్ బీటా ఈక్వల్ టు ఏమన్నట్టు C1 C2. C1 ఈక్వల్ టు ఎంత 5, C2 ఈక్వల్ టు 3. ఇవన్నీ కూడా సబ్స్టిట్యూట్ చేస్తే 5 × 3 -5 + 3 × 4 6. సో 15 - 25 + 12 18. సో 15 + 12 ఈక్వల్ టు 27 -27 + 18 అంటే -7. దేర్ ఫోర్ ఎక్స్ బార్ ఈక్వల్ టు 27 -7. నెక్స్ట్ దేర్ ఫోర్ బీటా ఈక్వల్ టు -1 2 0 3 -5 2 4 7. ఇక్కడ ఈ ఎక్స్ బార్. నెక్స్ట్ ప్రాబ్లం మీరు ట్రై చేయండి అమ్మా. బీటా ఈక్వల్ టు -1 2 0 3 -5 2 4 -7 3 అనేది R³ ఆధారం అయిన ఎక్స్ బీటాకు ఎక్స్ బార్ను కనుక్కోండి. ఎక్స్ బార్ ఈక్వల్ టు -4 8 -7 అనేసి ఇచ్చారు. సో ఇలా ఇంకే ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా కానీ చేయవచ్చు. సో థ్యాంక్ యూ.